నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, ఈ కామర్స్ లో అంటే ఆన్లైన్ బిజినెస్ చేసేది అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్. అది ఎవరు ఎక్కడికి వెళ్ళి అమ్ముకోక్కర్లేదు, ఎవరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోక్కర్లేదు. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని హ్యాపీగా బిజినెస్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది మహిళలు ఇంట్లోనే కూర్చొని వాట్సాప్ ద్వారానే కూడా బిజినెస్, సోషల్ మీడియా ద్వారా కూడా బిజినెస్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా బిజినెస్ అనేవి రన్ అవుతున్నాయి. అయితే కొంతమందికి ఆన్లైన్ బిజినెస్ చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యి చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది మాత్రం పాప ఎంత ట్రై చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా సక్సెస్ మాత్రం రాకుండా ఉంది. అలా కూడా మన కమెంట్స్ వచ్చి ఉన్నాయి. ఎలా మేము ఏం చేయాలి, ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాం, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. దానికి మీ ఆన్సర్. తప్పకుండా పద్మిని, ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం చాలా అవసరం. ఎటువంటి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా ఆన్లైన్ బిజినెస్సే కాబట్టి, సోషల్ మీడియా ద్వారా బిజినెస్, ఆన్లైన్, ఈ కామర్స్, ఈ బిజినెస్సే కాబట్టి ఎక్కువ ఫోకస్ అందరిది కూడా దీని మీదే ఉంది. మా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి మేము అని అడుగుతూ ఉన్నారు. చాలా మంది కమెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉన్నారు. నిన్ను కూడా పద్మిని అక్క చెప్పు అని అడుగుతూ ఉన్నారు. అయితే ఫ్రైడే రోజు వీళ్ళు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోరు, ఇంట్లో కూర్చొనే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో చేసుకునే పరిహారాలే చెప్తున్నాను. శుక్రవారం రోజు గంగా జలంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. బయట మెయిన్ డోర్ దగ్గర నుంచి పూజ గది మొత్తం అన్ని, అంటే మా బిజినెస్ నడవట్లేదు అన్న వాళ్ళకి శుద్ధి చేసేసుకుని గంగా జలంతో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోవాలి. చేసుకొని 9 దీపాలు వెలిగించాలి. ఆవునేయ దీపాలు 9 దీపాలు. ఎందుకంటే మళ్ళీ తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, లక్ష్మి ప్రవేశించాలి మీ గృహంలోకి అంటే చేయాల్సిన పద్ధతి అన్నమాట ఇది. 9 ఆవునేయ దీపాలు వెలిగించాలి. తర్వాత మీరు ఎక్కడైతే మీకు వచ్చిన డబ్బులు పెట్టుకుంటున్నారో, లాకర్ లాంటి దాంట్లో పెట్టుకుంటున్నారా, బీరువాలో పెట్టుకుంటున్నారా, చిన్న అద్దం అనేది పెట్టుకోవాలి. అక్కడ స్మాల్ మిర్రర్ ఉంటుంది కదా, ఎక్కడ లోపల పెట్టుకోవాలి. డబ్బులు ఎక్కడైతే మనం పెట్టుకుంటున్నామో, వచ్చిన డబ్బులు, సంపద, దాన్ని ఇంకా ఎక్కువగా క్రియేట్ చేసేది ఈ అద్దం అనేది ఒక మంచి రెమెడీ అన్నమాట. ఎంత అద్దం ఉండాలి? సైజ్ చిన్నది, హ్యాండ్ మిర్రర్. ఇట్లా మనం చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ లో కూడా పెట్టుకుంటుంటాం. ఆ సైజ్ లో ఉండాలి. అయితే ఆ మిర్రర్ ని తీసి సన్ రైజ్ పడేలా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మళ్ళీ దాన్ని ఇది కోల్పోతుంది కదా, దాన్ని క్లెన్స్ చేయడం అనేది సన్ రైజ్ తోనే క్లెన్స్ చేయాలి. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మీ కబర్డ్స్ లోనో అల్మారాలోనో పెట్టుకోవాలి. ఎన్ని రోజులకి ఒకసారి అలా క్లెన్స్ చేయమంటారు? మీరు ఎవ్రీ 3 months కి ఒకసారి. మీరు ఎలా ఇల్లు దులుపుకుంటారు, ఇల్లు ఎలా క్లీన్ చేసుకుంటారు, అలా పండగలప్పుడే చేయండి. ఆ పండగలప్పుడు చేస్తే ఇది ఒక మంచి రెమెడీ అవుతుంది. అంటే ఎండకలా పెట్టేయటమే అంతే అంతే. అయితే దీనికి అట్రాక్ట్ అవ్వటానికి, మనీ అట్రాక్ట్ అవ్వడానికి 12 గోమతి చక్రాలు తెచ్చుకోండి. వాటిని బాగా పాలల్లో లేదా ఇలాంటి గంగాజలంలో శుభ్రం చేసుకోండి. ప్రతి గురువారము, శుక్రవారం కూడా చేయాలి. ఈ 2 days చేయాల్సిన రెమెడీ. గురువు అనుగ్రహం కూడా కావాలి, శుక్రుడు అనుగ్రహం కూడా కావాలి. వ్యాపారానికి ఇద్దరు అనుగ్రహం ఉంటేనే కదా అవుతుంది. ఒక ప్లేట్లో బియ్యం తీసుకోండి. బియ్యం తీసుకొని అందులో గోమతి చక్రాలు పెట్టండి. మీకు వీలైతే ఒక రెడ్ క్లాత్ తీసుకొని అందులో పెట్టి, బియ్యంలో పెట్టి గోమతి చక్రాలు దాని మీద పెట్టుకొని గురువారం రోజు పూజించండి. నేను చెప్తాను మంత్రం, ఆ మంత్రంతో ఎనర్జీని యాక్టివేట్ చేయండి గోమతి చక్రాల్లో. ఆ ఎనర్జీ వస్తుంది అనమాట గోమతి చక్రాలకి ఆ మంత్రం వల్ల. ఆ మంత్రం చదువుతూ గోమతి చక్రాలకి పసుపుతో కుంకుమతో పూజించండి గురువారం రోజు. ఎక్కువ పసుపుతో, గురు అనుగ్రహం కావాలని. తర్వాత ధూపం చూపించండి, తర్వాత పుష్పాలు కూడా చూపించండి. తర్వాత ఆ గోమతి చక్రాలని కొంతమంది ఇంటి బయట కట్టుకుంటారు, కొంతమంది లాకర్లో పెట్టుకుంటారు. మీ ఇష్టం. లాకర్లో పెట్టుకోవాలనుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుంది. లేదా మాకు ఏదో నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అంటే బయట కట్టుకుంటారు చాలా మంది. మీకు వ్యాపారమే కావాలి కాబట్టి లాకర్లోనే పెట్టుకోండి అని చెప్తాను. అలా లాకర్లో పెట్టుకోవాలి వీటిని, గోమతి చక్రాలు. మళ్ళీ ఎప్పటికప్పుడు తీసి మనం పండగలప్పుడు, ఏవైనా ఒక ఇంపార్టెంట్ డేస్ ఉన్నప్పుడు, పౌర్ణమి తిథులప్పుడు, అలాంటప్పుడు తీసి మళ్ళీ గోమతి చక్రాలని ఈ విధంగా పూజించి మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి, ఎనర్జైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఒక సాధన అనమాట. తర్వాత బియ్యం ఏదైతే పెడతామో ఆ బియ్యాన్ని మాత్రం తీసుకెళ్లి ఎక్కడైనా నదిలో కలిపేయాలి. నది గాని, పారే నీరులో, చెరువుల్లో గాని కలిపేయాలి. ఆ బియ్యం ఉంచుకోకూడదు. ఆ బియ్యాన్ని అలా వదిలేసేయాలి. రైట్. ఇంతకీ ఆ నామం ఏంటక్క? ఓం హ్రీం మహాలక్ష్మి, ఓం హ్రీం మహాలక్ష్మి, శ్రీ చిరలక్ష్మి, ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ.
ఇంకొకసారి. మరొకసారి చెప్తాను. Hmm. ఓం హ్రీం మహాలక్ష్మి శ్రీ చిరలక్ష్మి ఐం మమ గృహే ఆగచ్చ ఆగచ్చ స్వాహ. ఎన్నిసార్లు చేయాలి ఇది? మహాలక్ష్మిని ఇంట్లోనికి రమ్మని వెల్కమ్ చెప్తున్నాం అన్నమాట. 108 సార్లు చేసుకోవాలి. Hmm. చాలా మంచిది. Hmm. ఒకవేళ మీకు గనక ఇది మాకు ఎక్కువ ఫలితం కావాలి, ఇది ఒక సాధనలా చేయాలంటే ఫస్ట్ మాత్రం 14 డేస్ చేసుకోండి. Hmm. కంటిన్యూ 14 డేస్ దీన్ని పూజించండి. 108 సార్లు 108 సార్లు. అక్కడే పెట్టి రోజు పసుపు కుంకుమతో పూజించండి. ఆ బియ్యాన్ని కూడా అలాగే పెట్టుకొని 14 డేస్ దీనికి ఒక ఎనర్జీ శక్తినివ్వండి. గోమతి చక్రాలతో రోజు పసుపు కుంకుమ వేసుకొని ఈ మంత్రం చదువుతూ శక్తినిచ్చి తర్వాత నేను చెప్పిన విధంగా మీరు ఆ బియ్యాన్ని తీసుకొని ఆ ఏర్లో వేసేసి పారే నీటిలో వేసేసి ఈ గోమతి చక్రాలని రెడ్ క్లాత్ లో చుట్టి మీ లాకర్ లో పెట్టుకోండి. స్తోత్రంలోనే చెప్తుంది కదరా మనకి ఇంటికి లక్ష్మీదేవిని రమ్మని. ఇదొక గోమతి చక్రాలకి ఎనర్జీస్ నిచ్చే ఒక లక్ష్మీ సాధన అన్నమాట. సూపర్. అయితే దీన్ని మీరు ఈ 14 రోజులు కూడా ఇంకా 108 సార్లు కంటే ఎక్కువ మీకు అవకాశం ఉంటే కూడా 108 మన మాల ఉంటుంది కదా, 5 సార్లు చేస్తే ఇంకా విశేషమైన ఫలితం వస్తుంది. 5 మాలలు చేస్తే 5 మాలలు చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అనమాట. 5 మాలలు చేసుకుంటే మంచిది. తప్పకుండా. అయితే బిజినెస్ చేయాలి అంటే ఎంతో కొంత ఆనెస్టీ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, బోల్డ్ అంత ప్యాషనెట్ గా పనిచేయాలి. ఏదో పెట్టేసాం ఏదో ఫ్లూక్ లో వర్కౌట్ అయిపోవాలంటే అయ్యేటటువంటి పరిస్థితి. చాలా చక్కగా చెప్పావు. లక్ష్మీదేవి కూడా అదే చెప్తుంది. అంతే కదా. ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో, ఎక్కడైతే మోసం లేకుండా వ్యాపారం చేస్తారో నేను అక్కడే ఉంటాను అని అమ్మవారు చెప్తుంది. దీన్ని మీరు పాటిస్తూ చేయండి అని చెప్తాను. ఎవరైనా నచ్చలేదని రిటర్న్ ఇస్తే దానికి నిరుత్సాహపడొద్దు. దానికంటే పెద్దది ఇస్తాడు భగవంతుడు. మళ్ళీ దానికి మీరు అమౌంట్ లేకపోయినా వేరేది నేను ఇస్తాను, దానికి వర్త్ లో వేరేది మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పొచ్చు. అలా అయినా చేయొచ్చు. అంతేగాని మేము తీసుకోము రిటర్న్, ఇలాంటివన్నీ మనం చేయకూడదు. ఎందుకనంటే సాత్విక స్వభావంగా కూడా ఉన్నా కూడా బిజినెస్ లో పనికిరాదు అంటారు. కానీ మీరు ఎలా ఉండాలో ఎదుటి వాళ్ళని అంటే కస్టమర్స్ ని వదులుకోకుండా వాళ్ళు ఏ విధంగా మీరు మాట్లాడితే వాళ్ళు కన్విన్స్ అవుతారో ఆ విధంగా కన్విన్స్ చేసి వ్యాపారం చేయగలగాలి. డెఫినెట్లీ లాభం చూసుకోవచ్చు, లాభం చూసుకోకుండా చేయాలనేది కాదు.